నేను మిమ్మల్ని ఒక బ్యాంకుకు తోలుకపోతా. బ్యాంకుకు. ఏం బ్యాంక్ అబ్బా? ఆంధ్ర బ్యాంకా లేకుంటే స్టేట్ బ్యాంక్ అని అనుకుంటున్నారా? స్టేట్ బ్యాంకు కాదు, స్టీల్ బ్యాంకు. స్టీల్ బ్యాంకు. అరే అవంటనోళ్ళ స్టీల్ బ్యాంకుకే పట్టుకపోతా. ఇక ఇది సిద్దిపేటలోనే ఉన్నది. ఈ బ్యాంకు గురించి ఇప్పుడు దేశమంతా మాట్లాడుకుంటాంది. పాండ్రి మరి మనం కూడా ఆ స్టీల్ బ్యాంకుకు పోయి అక్కడ ముచ్చట్లేంది, అందులో ఏం దొరుకుతుంది, ఏంది కథ అరుచుకొని వద్దాం రాండ్రి. ఇగో గిదేనోళ్ళ నేను చెప్పిన స్టీల్ బ్యాంకు సిద్దిపేటలో ఉన్నది. లోపలికి పోయి చూద్దాం పాండ్రి. అవో స్టీల్ గిన్నెలు, భగోనలు, గిలాసలు, శంషాలు అగో ఎంత మంచిగా చదిరి పెట్టుకుంటున్నారో చూడుర్రి. ఇదే స్టీల్ బ్యాంకు. ఈడ దొరకని స్టీల్ సామాన్ అనేదే ఉండదు. అట్లా నీదేమన్నా స్టీల్ దుకాణం అనుకోగల్లా? కాదు బ్యాంక్ అని చెప్తే కదా. అంటే ఏందంటే ఎవరన్నా దావతులు చేసుకున్నా, ఫంక్షన్లైనా ఈ కాలం అంతా ప్లాస్టిక్ గిలాసలు, ప్లాస్టిక్ గిన్నెలు, ప్లాస్టిక్ శంషాలే వాడుతాండ్రు కదా. ఇక అట్లా ప్లాస్టిక్ వాడుడు మంచిదేనా? అసలు భూమే ఖరాబ్ అవుతుంది, వాతావరణం ఆగమాగం అవుతుంది. ప్లాస్టిక్ తోని ఎంత హరిగోస వాడతామో ఎరకయ్యి కూడా వీటిని వాడుతుంటాం. అందుకే ఇగో ఈ ప్లాస్టిక్ లొల్లి సిద్దిపేటలో ఉండద్దని మన హరీష్ అన్న స్టీల్ బ్యాంకును ముంగట పెట్టిండు. ఇక సిద్దిపేటలో మొత్తము 43 వార్డులుంటే అందులో 34 వార్డులల్లా ఇప్పుడు ఇగో ఈ స్టీల్ బ్యాంకులు ఉన్నాయి. సిద్దిపేటలో ఏదైనా ఫంక్షన్ అయినా, పెళ్లిళ్ళు అయినా, ఏమైనా కానీ స్టీల్ బ్యాంకుకు రావాలి. గిన్నెలు, గిలాసలు కిరాయికి తీసుకోవాలి. ప్లాస్టిక్ అనేదే ఉండదన్నట్టు. ఎంత గొప్ప ఆలోచన కదా. అయితే ఈ సిద్దిపేట స్టీల్ బ్యాంకు పేరు ఇప్పుడు దేశమంతా మారుమోగిందులో. బడ్జెట్ కు ఒక రోజు ముందు కేంద్రమోళ్ళు ఆర్థిక సర్వే పెడతారు కదా. ఇక ఈ ఆర్థిక సర్వేలా సిద్దిపేట స్టీల్ బ్యాంకు ముచ్చటెళ్ళింది. దేశమంతా ఇసోంటి బ్యాంకులుంటే అసలు ప్లాస్టిక్ అనేదే ఉండదు. వాళ్ళు మంచి ఉపాయం చేసిర్రు అని తారీఫ్ చేసిర్రు. నిజంగా గ్రేట్ కదా.